మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు, ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరము 50% అదృష్ట ఫలాలున్నాయి. ఖర్చు ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఆదాయము ఉంటుంది. అవమానం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని శత్రువులు చూస్తూ ఉంటారు. ఆ దృష్టితో జాగ్రత్తగా చెయ్యండి. ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి. చెప్పుడు మాటలు వినకండి. సొంత అభిప్రాయాల మీద నిలబడండి. క్లిష్టమైన సమస్యలు వస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి శ్రేయోభిలాషుల నిర్ణయాల మీద ఆధారపడండి. ఉద్యోగంలో పనిభారం ఎక్కువైతుంది, కానీ పని కరెక్ట్గా చేస్తే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి కష్టం ఉంటుంది, కష్టానికి తగిన ప్రయోజనము కూడా ఉంటుంది. రాహువు భాగ్యంలో ఉండటం వల్ల ఏదైనా దేశానికి వెళ్ళాలి అనుకుంటే వీసా ఈజీగా వస్తుంది. కాబట్టి అమెరికాకు వెళ్ళాలా, ఆస్ట్రేలియాకి వెళ్ళాలా అని మీరు నిర్ణయం చేసుకుంటే పిల్లలు అక్కడికి చదువుకు వెళ్ళొచ్చు. మిథున రాశి పిల్లలు చక్కగా మిథున రాశి వారికి విదేశీ సంబంధమైనటువంటివి ఈ సంవత్సరం బాగా అనుకూలిస్తాయి. అయితే వాహనం నడిపేటప్పుడు మితిమీరిన వేగం ప్రమాదకరము అని స్క్రోలింగ్లో చూడటం కాదు, మెంటల్గా మీరు బాగా ఆలోచించుకొని నడపండి, లేకపోతే ఇబ్బంది పడతారు. కేతువు ప్రభావం స్వయం కృషితో పైకి వస్తారు. డిసెంబర్ 7 నుండి సైబర్ నేరాలు మీకు బాగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించండి. మీ సెల్ ఫోనే మిమ్మల్ని మోసం చెయ్యవచ్చు, జాగ్రత్తగా ఉండండి అని మనకు మరొక్క మారు సూచన చెప్తూ ఉన్నది. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో మిథున రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. జీవితాశయం నెరవేరేటువంటి అవకాశం కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఓవరాల్గా మిథున రాశి వారికి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితము అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. స్త్రీలకు కూడా ఇలాగే ఉంటుంది. ఒకటేంటంటే మితిమీరిన శ్రమ చేత దూకుడు వల్ల ఆరోగ్యంలో ఇబ్బంది అనేటువంటిది లేకుండా జాగ్రత్త పడండి, సరిపోతుంది. శివారాధన ప్రతి సోమవారం శివాభిషేకం చేయించుకోవడము, ప్రతి రోజు సాయంత్రం నెయ్యితో దీపారాధన చెయ్యటం అమ్మవారికి, అలాగే లలితా సహస్రనామం శుక్రవారం నాడు చదవటం వల్ల మరింత మంచి ఫలితాలు పొందవచ్చు.